Welcome to our channel. In this video, I shall explain some of the very important grammatical rules through questions which are important for upcoming IBPS and also SBI PO exams. Okay, so డెఫినెట్గా ఈ రూల్స్ యూజ్ అవుతాయండి. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది IBPS POలో. ద కంపెనీస్ గోల్స్ ఆర్ ఓకే టు ఎక్స్పాండ్ ఇట్స్ మార్కెట్ షేర్, ఇంక్రీజ్ ప్రాఫిటబిలిటీ అండ్ ఎన్హాన్సింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకేనా, ఏ పార్ట్లో అయినా గ్రామటికల్ ఎర్రర్ ఉందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఏమంటున్నాడు ఇక్కడ? కంపెనీస్ గోల్స్ ఆర్. ఓకేనా, ఆర్ ఎవరు చెప్తుంది? గోల్స్ చెప్తుంది. టు ఎక్స్పాండ్. ఓకేనా, కంపెనీస్ గోల్స్ ఏంటివండి? టు ఎక్స్పాండ్. ఓకేనా, ఎక్స్పాండ్ ఇట్స్ షేర్ మార్కెట్, ఇదొకటి. ఓకేనా, టూ తర్వాత మనకి ఏం రావాలండి? V1 రావాలి, ఇన్ఫినిటివ్. టూ తర్వాత V1 రావాలి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఇదే చూస్తుంది, టు ఇంక్రీజ్. ఓకేనా, గోల్స్ ఇంకొక గోల్ ఏంటిది? టు ఇంక్రీజ్. ఓకేనా, ఇంక్రీజ్ ప్రాఫిటబిలిటీ. ఇంకొకటి ఏంటి? అండ్ టు, ఇది ఒకటి అన్నట్టు. అండ్ టు ఇక్కడ ఎన్హాన్సింగ్ అనేది కూడా దీన్నే చేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటండి? ఎన్హాన్సింగ్ అనేది ఇక్కడ ప్యారలలిజం అనేది. ఓకే, సో ఎన్హాన్సింగ్ ఇప్పుడు చూడండి, టు ఎక్స్పాండ్, టు ఇంక్రీజ్, టు ఎన్హాన్సింగ్. ఓకే, టూ తర్వాత యాక్చువల్గా ఏం రావాలి? ఇన్ఫినిటివ్ వర్బ్ 1 రావాలి. ఇక్కడ ఏమొచ్చిందండి? ఎన్హాన్సింగ్ అని వచ్చింది, అంటే V4 వచ్చింది. ఓకే, సో మనకి ఏంటి అని అంటే ఇక్కడ ప్యారలలిజం అంటే సేమ్ రావాలి. ఇక్కడ ఏ వర్బ్ ఫామ్ వచ్చిందో, ఓకేనా, ఇక్కడ చూడండి టు ఇంక్రీజ్ అనేది కరెక్టే, కానీ ఇక్కడ ఏమొచ్చింది? V4 వచ్చింది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఎన్హాన్స్ అని రావాలి. ఓకేనా, ఎన్హాన్సింగ్ అనేది కాకుండా. ఓకే, సో ఇక్కడ ఏ పార్ట్లో మనకి మిస్టేక్ ఉందండి? పార్ట్ Dలో మిస్టేక్ ఉంది, కాబట్టి ఆప్షన్ D అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ డిస్పైట్ ద టీమ్స్ ఎఫర్ట్స్ టు ఫైండ్ ఫ్లాస్ దే కుడ్ నాట్ ఐడెంటిఫై నో ఫ్లాస్ ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ మేకింగ్ ఇట్ ఏ రిమార్కబుల్ సక్సెస్. ఇక్కడ చూడండి, డిస్పైట్ ద టీమ్స్ ఎఫర్ట్స్, టీమ్స్ ఎఫర్ట్స్ ఉన్నప్పటికీ టు ఫైండ్ ఏంటంటే? టు ఫైండ్ ఫ్లాస్. ఫ్లాస్ అంటే మిస్టేక్స్ అన్నట్టు. టు ఫైండ్ ఫ్లాస్. ఓకేనా, సో వాళ్ళు ఏంటండి? టీమ్స్ ఎఫర్ట్స్ చేసినప్పటికీ ఓకేనా, దే కుడ్ నాట్ ఐడెంటిఫై నో ఫ్లాస్. చూడండి ఇక్కడ నో వన్, ఒక సెంటెన్స్ చెప్తున్నాను. నో వన్ డిడ్ నాట్ కమ్. ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి. నో వన్ డిడ్ నాట్ కమ్ అనేది కరెక్టేనా? సో రెండు మనకి నెగిటివ్ రావద్దు. ఓకేనా, రెండు మనకి నెగిటివ్స్ రావద్దు. ఇక్కడ కరెక్ట్ ఏంటంటే నో వన్. ఓకేనా, నో వన్ కేమ్ అని ఇలా అయినా రావాలి, లేదంటే ఎవ్రీ వన్ డిడ్ నాట్ కమ్. ఓకేనా, ఈ విధంగానే రావాలి. కానీ నో వన్ డిడ్ నాట్, ఓకేనా, రెండు నెగిటివ్స్ రావద్దు. చూడండి, కుడ్ నాట్ అనేది నెగిటివే కదా, కుడ్ నాట్ అంటే నెగిటివే. మళ్ళీ నో ఫ్లాస్, నో అనేది ఏంటండి? నెగిటివ్. సో కుడ్ నాట్ నో. ఓకేనా, సో రెండు నెగిటివ్స్ రావద్దు. అంటే ఏం రావాలి అని అంటే దే కుడెంట్ ఐడెంటిఫై ఎనీ ఫ్లాస్ అని రావాలి. ఓకేనా, పాజిటివ్ రావాలి, ఎనీ ఫ్లాస్. ఓకేనా, కాబట్టి ఎక్కడ మిస్టేక్ ఉంది? నో అనేది రాంగ్ ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఆ విధంగా చూస్తే మనకి ఏ పార్ట్లో మిస్టేక్ ఉందండి? ఆప్షన్ సిలో మిస్టేక్ ఉంది. ఓకే, సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే సారా ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద టాప్ రీసెర్చర్ ఇన్ ద ఫీల్డ్ ఓకే ఆఫ్ ద న్యూరో సైన్స్ డ్యూ టు హర్ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్. ఓకే, సో ఇక్కడ చూడండి, సారా ఈజ్ కన్సిడర్డ్ అంటే పరిగణించబడుతుంది. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి ఇది. వన్ ఆఫ్ వచ్చిన తర్వాత, ఓకేనా, వన్ ఆఫ్ వచ్చిన తర్వాత వచ్చే నౌన్ ఫామ్ అనేది ప్లూరల్లో ఉండాలి. తర్వాత వచ్చే వర్బ్ ఫామ్ అనేది సింగ్యులర్గా ఉండాలి. ఇది ఓకే. ఓకేనా, కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వన్ ఆఫ్ ద టాప్ రీసెర్చర్. ఓకేనా, వన్ ఆఫ్ ద టాప్ రీసెర్చర్. చూడండి, వన్ ఆఫ్ తర్వాత ఏముందండి? నౌన్ ఫామ్ ఎక్కడుంది? రీసెర్చర్. రీసెర్చర్ అనేది నౌన్. ఓకేనా, వన్ ఆఫ్ తర్వాత వచ్చే ఇక్కడ నౌన్ ఎలా ఉండాలి? ప్లూరల్ ఫామ్లో ఉండాలి. రీసెర్చర్ అనేది ఏంటి? సింగులర్గా ఉంది, అంటే దీనికి ప్లూరల్ ఫామ్ ఏంటి? రీసెర్చర్. ఓకేనా, రీసెర్చర్స్ అనేది ప్లూరల్. ఓకేనా, కాబట్టి రీసెర్చర్స్ అని రావాలి, రీసెర్చర్ అని వచ్చింది, అంటే పార్ట్ Bలో మనకి మిస్టేక్ ఉంది. ఓకే, సో ఈ విధంగా మరి వర్బ్ లేదు కదా, అంటే ఇక్కడ వర్బ్ అవసరం లేదు ఇక్కడ యాక్చువల్గా, కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇదండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసేది ఉంటే ఓకే, సో ఇక్కడ చూడండి,
ద స్పీకర్ డెలివర్డ్ ద స్పీకర్ డెలివర్డ్ హర్ ప్రజెంటేషన్ సో కాన్ఫిడెంట్. ఓకేనా, ఇప్పుడు స్పీకర్ ఏం చేశారు, డెలివర్డ్. ఓకేనా, స్పీచ్ ఇచ్చారన్నట్టు. ఎలా ఇచ్చాడు, కాన్ఫిడెంట్. ఓకేనా, కాన్ఫిడెంట్ ఇలా ఉంది. ఓకేనా, డెలివర్డ్ కాన్ఫిడెంట్, డెలివర్డ్ కాన్ఫిడెంట్. చూడండి, స్పీకర్ ఏం చేశాడు, డెలివర్డ్, అది వర్బు. ఆ సబ్జెక్ట్ చేసేది ఏంటిది, వర్బు. ఓకే, ఎలా ఇచ్చాడు, కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ అనేది యాక్చువల్గా అడ్జెక్టివ్. కాన్ఫిడెంట్ ఏంటంటే అడ్జెక్టివ్. ఇప్పుడు ఎలా ఇచ్చాడు, కాన్ఫిడెంట్గా ఇచ్చాడు. కానీ కాన్ఫిడెంట్ అనేది ఏంటి, అడ్జెక్టివ్. ఎవరి గురించి చెప్తుంది, డెలివర్డ్ గురించి చెప్తుంది. అంటే వర్బు. వర్బు గురించి చెప్పేది ఏం కావాలి, యాడ్ వర్బు కావాలి. ఓకేనా, ఇదేంటి, అడ్జెక్టివ్. దీనికి యాడ్ వర్బ్ ఫామ్ ఏంటి, కాన్ఫిడెంట్లీ అని రావాలి. ఓకేనా, కానీ ఏమి ఇచ్చాడు, కాన్ఫిడెంట్ అని ఇచ్చాడు. అంటే పార్ట్ బిలో మనకి మిస్టేక్ ఉంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. If you have any doubts with respect to these questions, you may ask them in the comment section below. I will try to answer them. Okay, thank you. If you are watching our channel for the first time, consider subscribing to our channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.